రేపటి నుంచి దేవీ నవరాత్రులు మొదలు కాబోతున్నాయి. మొదటి రోజున విజయవాడ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవిగా కొలుస్తారు. ఆ దేవికి ఎంతో ఇష్టమైన మొదటి రోజు పెట్టుకోవాల్సిన నైవేద్యం కట్టె పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ బియ్యం, అలాగే పావు కప్ వరకు పెసరపప్పు యాడ్ చేసుకుని బాగా వాష్ చేసుకోవాలి. దాంట్లోకే మరికొన్ని వాటర్ యాడ్ చేసుకుని అరగంట వరకు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత బియ్యం అలాగే పప్పు కూడా చక్కగా నానాయి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని మనం ఏ కప్పుతో అయితే బియ్యం అలాగే పెసరపప్పు కొలుచుకున్నామో అదే కప్పుతో 6 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అదే వాటర్లోకి రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుని వాటర్ అంతా ఇలా బాగా మరగనివ్వాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత ముందుగానే నానబెట్టి పెట్టుకున్న బియ్యం అలాగే పెసరపప్పుని దాంట్లో వేసుకుని ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి ఉడకనివ్వాలి. మీకు త్వరగా అయిపోవాలి అనుకుంటే కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు. కుక్కర్లో అయితే 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, అన్నం చక్కగా ఉడికిపోయింది. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని మెదుపుతూ కలుపుకోవాలి. అన్నాన్ని కచ్చాపచ్చాగా మెదుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేరొక ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుని కరిగించుకోవాలి. ఈ ప్రసాదంలోకి నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చి యాడ్ చేసుకుని బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, చిన్న ఎండుమిర్చి ముక్క కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. చివరిగా 2 రెమ్మల కరివేపాకు అలాగే చిటికెడు ఇంగువని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుని పోపు మొత్తం బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలోకి వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి మనస్ఫూర్తిగా ఆ బాలత్రిపుర సుందరి దేవికి నైవేద్యాన్ని నివేదించుకోండి. ఈ దేవీ నవరాత్రులలో అమ్మవారి ఆశీస్సులు మీతో ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ అలేఖ్య విత్ జోషి.